ఏ విలేజ్ అండి మీది గుంటూరు మా దగ్గర? విలేజ్ వచ్చేసి గుంటూరు దగ్గర పొన్నూరులో నాది చింతలపూడి అండి. ఓహో! చింతలపూడి మాది. మా ఎమ్మెల్యే గారి పేరు ధూళిపల్ల నరేంద్ర కుమార్. వాళ్ళ ఇంటి దగ్గరే మా ఇల్లు. అచ్చా. చింతలపూడి ఎక్కడ? ఈ ఎల్బీ నగర్ దగ్గర ఇప్పుడు ఆల్మేటి మేకప్ స్టూడియో ఎక్కడ? ఎదగడానికి చాలా కష్టం కదండి. అంటే మనము అనుకుంటాం, అంటే కళలు అనేది చాలా మందికి ఉంటుంది, ఇది నేను కావాలి, దీంట్లో సక్సెస్ కావాలని. దాని వెనకాల డబ్బు కూడా కావాలి కదా. మళ్ళీ ఈ డబ్బుని అంటే 10,000 5,000 అంటే నార్మల్, ఏదో కష్టపడి మీ మమ్మీ వాళ్ళు పేరెంట్ అంటే ఫర్దర్గా వేరే వెళ్ళాలి, మన అకాడమీస్కి వెళ్ళి నేర్చుకోవాలంటే చాలా డబ్బుతో. అంటే మీరు అన్నారు ఇప్పటిదాకా, అంటే నార్మల్ మేకప్ వేస్తుంటే నాకు నార్మల్గానే పంపిస్తున్నారు, బ్రైడల్కి పంపించలేదని. మళ్ళీ అక్కడి నుంచి మీరు ప్యాషనేట్గా వెళ్ళడానికి చాలా డబ్బే ఖర్చు ఉంటుంది కదా. ఇది ఎలా ప్లాన్ చేసుకున్నారు? మీకు ఎవరు హెల్ప్ చేశారు? ఎలా? దీని గురించి చెప్పండి. యాక్చువల్లీ అక్కడ నేను ఏదైతే అకాడమీ సెలెక్ట్ చేసుకున్నాడో అక్కడ చాలా ఫీజు అండి, లక్షల్లోనే ఉంది. సో ఆ ఫీజుకి నేను ఎంత స్ట్రగుల్ అయినంటే అది మామూలు మాటలు కాదు నిజంగానే. 10,000 నేర్చుకున్నప్పుడు ఎలా స్ట్రగుల్ అయ్యాను, లక్షలు కట్టేటప్పుడు అంతకంటే 10 స్ట్రగుల్ అయ్యాను. కాకపోతే ఎలాగైనా సరే నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసు, ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో అప్పుడు మా అత్తగారికి చెప్పాను. మా అత్తగారి తరపు నుంచి ఇన్కమ్ అయితే నాకు రాలేదు, కానీ మా మదర్ హెల్ప్ చేశారు. సో దాంట్లో ఇంకా కొంచెం మళ్ళీ సగం అమౌంట్ మళ్ళీ తక్కువైంది. ఆ సగం అమౌంట్ మా హస్బెండ్కి ఇన్ని లక్షలు అని చెప్తే మళ్ళీ వద్దంటారేమోనని, మా హస్బెండ్కి అసలు ఇన్ని లక్షలని అయితే చెప్పలేదు. నేను ఆల్రెడీ అప్పటికి ఇన్కమ్ ఉంది కాబట్టి నా ఇన్కమ్తోనే కొంచెం కొంచెం అలాగా సేవ్ చేసుకుని ఫీజు కట్టుకుంటున్నానన్న ఉద్దేశంలో ఉన్నారు, కానీ ఇన్ని లక్షలు కడుతున్నానన్న సంగతి ఆయనకు తెలియదు. తర్వాత మా మదర్ కొన్ని సగం ఫీజు వరకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత మిగతా సగం ఫీజుకి నాకు ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక నిజంగా చెప్తున్నానండి, నా మెల్లో మంగళసూత్రం కూడా అమ్మేశాను. ఆ ఫీజు నేను వేయటానికి మెల్లో మంగళసూత్రం కూడా అమ్మేశాను. అంత స్ట్రగుల్ అయ్యాను. అంటే బయట అప్పులు ఎందుకు చేయడం, దేవుడి కృప వల్ల మనకి ఎంతో కొంత మమ్మీ వాళ్ళు పెట్టింది, హస్బెండ్ పెట్టింది బంగారం ఉంది. సో ఆ బంగారాన్ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను. సో దాన్ని బ్యాంక్ లో పెడుతుంటే నాకు ఫీజు కంప్లీట్ అవుతలేదు. మళ్ళీ ఇంకో చోట అప్పు ఎందుకు చేయడం, సరే అమ్మేస్తే ఏమవుతుంది, తర్వాత చేయించుకునే కెపాసిటీ నాకు వస్తుందని నాకు తెలుసు. సో అప్పుడు నేనేం చేశానంటే మొత్తం బంగారం అంతా అమ్మేసుకున్నాను. మెల్లో లాస్ట్కి ఉన్న మంగళసూత్రం కూడా తీసేసాను. తీసేసి నేను మొత్తం అమ్మేస్తే నాకు మంచిగా ఆ ఫీజుకి తగ్గ అమౌంట్ మొత్తం నాకు వచ్చేసింది. సో నేను మొత్తం ఒకటేసారి తీసుకెళ్ళి నేను వాళ్ళకి క్యాష్ పే చేసేసాను. పర్ఫెక్ట్గానే నేర్చుకున్నాను అక్కడ. అంటే ఏదైతే బెస్ట్గా నేను అనుకున్నానో ఆ బెస్ట్ కొంచెం నేర్చుకుని వచ్చాను. దాని తర్వాత నిజంగా నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. నాకు ప్రీమియం కస్టమర్లు బ్రైడ్ మేకప్కి పిలవడం, నిజంగా చెప్తున్నానండి, నేను అన్ని లక్షలు ఫీజు కట్టాను కదా, 6 monthsలోనే సంపాదించాను. అది అంటే ఆ కసి మీద ఉన్నాను ఫస్ట్. ఎట్లయినా సరే ఇప్పుడు నేను బంగారం అమ్మేశాను కదా, డైమండ్ సెట్స్ చేయించుకునే రేంజ్కి ఎదిగేసాం. సూపర్. అంటే ఇప్పుడు డైమండ్ అంటే గ్రేట్, అంటే గోల్డ్ ఎక్కడ డైమండ్ ఎక్కడ, అంటే ఒక వజ్రం లాంటి టాలెంట్ బయటికి వచ్చింది కాబట్టి వజ్రాన్ని మీరు కొనబోతున్నారు కదా. అది గోల్డ్ అమ్ముతున్నప్పుడే నాకు తెలుసు అండి, నేను ఈ స్థాయికి ఎదుగుతానన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఆ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందో, నేను ఎలా సంపాదించగలుగుతానో నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. కాబట్టి నేను దేవుడు కూడా ఆ టైంలో ఇన్ని లక్షల ఫీజు అని కొంతమంది ఫ్రెండ్స్ కూడా వద్దు, ఒక్కసారి ఆలోచించు, ఇప్పుడు చేస్తున్న వరకు బాగానే ఉంది కదా, మంచిగానే ఇన్కమ్ వస్తుంది కదా అని వాళ్ళు నన్ను అన్నారు. సో నేను ఆగలేదు. ఎందుకనంటే ఇంత ప్రీమియం కస్టమర్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి, మనం బ్రైడల్ మేకప్ కూడా ప్రొఫెషనల్గా నేర్చేసుకుంటే బయట వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉండదు కదా, వీళ్ళంతా కూడా నాతోనే చేయించుకుంటారు, నా ఇన్కమ్ పెరుగుతుంది అన్న థాట్లో నేను ఉన్నాను. బట్ కొంతమంది ఫ్రెండ్స్ వద్దని చెప్పారు, కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరుండి వాళ్ళే తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. అలా ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే టాలెంట్కి చదువు అనేది ముఖ్యం కాదని మీరు నిరూపించడం జరిగింది అనమాట, అంతే కదా. చదువుకి టాలెంట్కి అసలు సంబంధం లేదండి, అసలు లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తాను బ్రైడ్ మేకప్కి. ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ నేను వెళ్ళాను బ్రైడ్ మేకప్ చేయడానికి. ఎందుకు వీళ్ళంతా నన్ను పిలుచుకున్నారు అంటే ఆ లెవెల్లో నేను మేకప్ కోర్స్ నేర్చుకున్నాను, ఆ లెవెల్లో నేను స్కిన్ నేర్చుకున్న దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను. ఆ ఒక్క అకాడమీతో నేను ఆగిపోలేదు. నా హెయిర్ స్టైల్స్ కానీ, నా శారీ డ్రాపింగ్ కానీ, నా మేకప్ స్కిల్స్ కానీ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అవుతూ ఉన్నాను. సో ఈ అప్డేటింగ్ ఎట్లా ఉంటుందంటే నో మేకప్ లుక్ లాగా వచ్చేసింది నాది. చేసి 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 నో మేకప్ లుక్, మేకప్ చేసినా కూడా చేసామా లేదా అన్నట్టుంది. సో ప్రతి స్టేట్ వాళ్ళకి నా మేకప్ లుక్ నచ్చుతుంది. అందుకే ప్రతి ఒక్క స్టేట్ నుంచి నాకు ప్రతి సీజన్కి ఒక కాల్ వస్తుంది,
అచ్చా. బ్రైడ్ మేకప్ కి. సో అలా నేను ఇండియా అంతా ట్రావెల్ చేస్తాను. సో ఇప్పుడు వెళ్ళినా కూడా మరి నాకు స్టడీ లేకపోయినా ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడ నాకు ఎప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదు. ఉన్నదాన్ని నేను ధైర్యంగా మాట్లాడతాను. లాంగ్వేజ్ రాకపోయినా వచ్చి రాని లాంగ్వేజ్ ని ధైర్యంగా మాట్లాడతాను. అయితే మళ్ళీ చాలా వరకు మనకు వెళ్ళాలంటే హిందీ రావాలి, ఎక్కడ కూడా ఓవర్ మన ఇండియాలో తిరగాలంటే తెలుగు అంటే పక్కన పెట్టి మన రాష్ట్రాలు తప్పించి కానీ హిందీ అన్న రావాలి, ఇంగ్లీష్ అన్న రావాలి. మీరు ఎలా మేనేజ్ చేస్తారు వేరే అంటే మొత్తం ఓకే నా లాంగ్వేజ్ మొత్తం రాక ఏం లేదు, ఓకే కొంచెం కొంచెం వస్తుంది, డెవలప్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ ప్రొఫెషనల్ అకాడమీలో జాయిన్ అవ్వాలని అనుకున్నాను అక్కడ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది. ఓకే. సో ఆ ఇంగ్లీష్ ని నేను కొంచెమన్నా సరే అర్థం చేసుకోవాలని నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. చూడండి ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఆలోచించండి. ఒక అకాడమీలో జాయిన్ అవుతున్నానంటే దానికి కావాల్సిన స్కిల్ అన్ని నేను ముందు నుంచే ప్రిపరేషన్ అయ్యాను. లాంగ్వేజ్ నేర్చుకోవడం, అక్కడికి వెళ్తే డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగ ఉండాలి, ఎలా మాట్లాడాలి, 10 మందిలో నేను ఇంకా ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా 3 నెలలు ముందు నుంచే 3 months ముందు నుంచే నేను ఇవన్నీ నా స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవడం, కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం అలా నాకు యూజ్ అయింది. సో అలా నేర్చుకున్న ఇంగ్లీష్ని హిందీని నేను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా కొంచెం కొంచెం నేర్చుకున్నాను కాబట్టి దాన్ని అలా మెయింటైన్ చేయగలుగుతున్నాను. అలాగని మొత్తం రాదు, అలాగని మొత్తం మీకు యూజ్ అయ్యేంత వరకు అయితే తెలుసు మీరు వెళ్తారు. ఓకే. అంటే మీరు అంటే హైదరాబాద్ బ్రైడల్ మేకప్స్ వేరే, అంటే నార్త్ సైడ్ వెళ్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టు మేకప్? మైండ్ సెట్ నేను ముందు నుంచే వాళ్ళని అడుగుతాను, మీరు ఏ లుక్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి హెయిర్ స్టైల్ అడుగుతున్నారు, ఎలాంటి మేకప్ లుక్ కావాలనుకుంటున్నారు, నేను ముందు నుంచే వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాను. సో వాళ్ళు నాకు షేర్ చేస్తారు, నాకు ఇలా కావాలి, ఈ ఐ మేకప్ కావాలి, ఇట్లాంటి హెయిర్ స్టైల్ కావాలని వాళ్ళు ముందే నాకు షేర్ చేస్తారు. అలా నాకు అర్థమైపోతుంది.